ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి, 5,33,350 కోట్లు వచ్చాయి, 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీ 193 వచ్చాయి, 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి, 2,01,759 కోట్లు పెట్టుబడులు పెట్టారు, 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా ఐటీ అండ్ ఈఎన్సీ 107 వచ్చాయి, 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు, 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి.